హైదరాబాద్ పాతబస్తీలోని బుమ్రక్ ఉద్దౌలా చెరువును సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. 435 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ చెరువుకు హైడ్రా జీవం పోసింది. 18 ఎకరాల చెరువును 4 ఎకరాలకు ఆక్రమణలు, కబ్జాలతో కుచించుకుపోతే వాటన్నింటినీ తొలగించి మళ్లీ చెరువుకు పూర్వ వైభవం కలిగించింది. 18 ఎకరాల్లో సువిశాల చెరువును పునర్నిర్మించింది హైడ్రా. 10 కోట్ల నిధులతో సుమారు 2 సంవత్సరాల పాటు ఈ పునరుద్ధరణ పనులు జరిగాయి. చెరువు చుట్టూ రాతి కట్టడంతో బండ్ ఏర్పాటు చేశారు. 2 కిలోమీటర్ల పొడవున వాకింగ్ ట్రాక్ ని రెడీ చేశారు. ఓ పెంజింతో పాటు బెంచీలను ఏర్పాటు చేశారు. చెరువు చుట్టూ ఫెన్సింగ్ నిర్మించి సీసీ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. చెరువును అత్యంత సుందరంగా తీర్చిదిద్దడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. जय हे तेलंगाना जय तेलंगाना जय जय तेलंगाना మూసీ పునరుద్ధరణకు తమ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పాతబస్తీలో రాత్రి 1 గంట వరకు వ్యాపారం చేసుకునేందుకు అనుమతినిచ్చామన్నారు. మూసీ తీరం వెంట నైట్ ఎకానమీని ప్రోత్సహించడం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అన్నారు సీఎం రేవంత్. పునరుద్ధరణ కార్యక్రమాన్ని తీసుకున్నాం. నగరంలో రాత్రి 9-10 తర్వాత మనకు పోలీసుల ఇబ్బందులు ఉన్నాయి. రాత్రి 12-1 వరకు మనకు ఓల్డ్ సిటీలో వ్యాపారం జరుగుతూనే ఉంటుంది. పోలీసు నిబంధనలు కొన్నిసార్లు మీకు ఇబ్బంది కలిగిస్తున్నాయి. అందుకే రాత్రి 1 గంట వరకు మీ వ్యాపారాలు చేసుకోవడానికి అనుమతి ఇవ్వడమే కాకుండా మూసీ నది పరివాహక ప్రాంతం మొత్తాన్ని అభివృద్ధి చేసి నైట్ ఎకానమీని రాత్రి మొత్తం వ్యాపారాలు జరిగేటట్టు నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు చేస్తుంది. ఇది రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థను పెంచుతుంది. కుటుంబాలు ఉదయం పూట ఉద్యోగానికి వెళ్తే సాయంత్రం వెళ్ళి వాళ్ళ పిల్లల్ని అలా తిప్పుకొని వచ్చి ఏమైనా ఇంటికి కావాల్సిన వస్తువులను కొనుక్కోవడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం. ఇదే కాదు, ఈరోజు మూసీ పునరుద్ధరణ కార్యక్రమాన్ని తీసుకున్నాం. నగరంలో రాత్రి 9-10 తర్వాత మనకు పోలీసుల ఇబ్బందులు ఉన్నాయి. రాత్రి 12-1 వరకు మనకు ఓల్డ్ సిటీలో వ్యాపారం జరుగుతూనే ఉంటుంది. పోలీసు నిబంధనలు కొన్నిసార్లు మీకు ఇబ్బంది కలిగిస్తున్నాయి. అందుకే రాత్రి 1 గంట వరకు మీ వ్యాపారాలు చేసుకోవడానికి అనుమతి ఇవ్వడమే కాకుండా మూసీ నది పరివాహక ప్రాంతం మొత్తాన్ని అభివృద్ధి చేసి నైట్ ఎకానమీని రాత్రి మొత్తం వ్యాపారాలు జరిగేటట్టు నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు చేస్తుంది. ఇది రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థను పెంచుతుంది. కుటుంబాలు ఉదయం పూట ఉద్యోగానికి వెళ్తే సాయంత్రం వెళ్ళి వాళ్ళ పిల్లల్ని అలా తిప్పుకొని వచ్చి ఏమైనా ఇంటికి కావాల్సిన వస్తువులను కొనుక్కోవడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం. ఇదే కాదు, ఈరోజు మూసీ బుమ్రక్ ఉద్దౌలా చెరువు దగ్గర లేక్ ఎకానమీని అభివృద్ధి చేయాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మహిళలు ఇంటికి అవసరమైన వస్తువులు కొనుక్కోలేలా ఆర్థిక వ్యవస్థను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.